సిద్దిపేట పట్టణంలో నూతనంగా ప్రారంభించిన విశాల షాపింగ్ మాల్లో భారీ మోసం వెలుగు చూసింది. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా కస్టమర్లకు పలు ఆఫర్లు ప్రకటించి షాపింగ్ మాల్ యాజమాన్యం కస్టమర్లకు కొచ్చుటోపి పెట్టింది. నిలువు దోపిడీకి పాల్పడింది. 5,000 రూపాయల పైన కొనుగోలు చేసిన వినియోగదారులకు బంగారు, వెండి కాయిన్లు అంటూ ప్రకటించడంతో వినియోగదారులు ఎగబడి షాపింగ్ చేశారు. తీరా షాపింగ్ మాల్ యాజమాన్యం ఇచ్చిన బంగారు, వెండి కాయిన్లు ఇంటికి వెళ్లి చూస్తే కాగితమని తేలడంతో వినియోగదారులు కంగుతిన్నారు. షాపింగ్ మాల్ వచ్చి ఇదేంటని షాపింగ్ యాజమాన్యాన్ని నిలదీస్తే మరోసారి షాపింగ్కి రాకండి అంటూ చెబుతూ యాజమాన్యం చేతులు దులుపుకుంటుంది. ఎగబడి కొనుగోలు చేసిన వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించాలని, తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. షాపింగ్ మాల్కు ఎవరు వెళ్ళకండి. నిన్న 10,000 బిల్ చేస్తే గోల్డ్ కాయిన్ ఇస్తామన్నారు. మేము 10,000, 13,000 బిల్ చేసినాము. గోల్డ్ కాయిన్ తెచ్చుకున్నాం. ఈ రోజు చూసేసరికి అది వట్టిదే పేపరు. అదే అంటున్నాం. వాళ్ళని కాదు పోనీ అని ఇచ్చిపెట్టే, కానీ ఇదో లేదు కదా. ఇప్పుడు సిల్వర్ ఇచ్చినాడు కాయిన్ వస్తది, ఇది కూడా కాయిన్ రావాలి కదా. మీద కోటెడ్ వేసుకో నువ్వు. అదేగా కరెక్ట్ ఏం లేదు మరి ఇల్లనైతే. అంటే ఇట్లా మేము మోసపోతాము, అట్లా మొగలతో ఇప్పుడు మీ దాంట్లో పని చేస్తాయినా మీ తమ్ముడు దొరకపోయిండు, దొరకపోతే కాదని చెప్పిండు, వాటి పేపర్ అని చెప్పిండు. నాకు రెడ్ పీస్ రెడ్ పీస్ రెడ్ పీస్ కింది దాని కింది ఓకేనా. మీరు తీయకండి అన్న, మీరు తీయకండి, అట్లనే ఉంచండి, అట్లనే ఉంచండి, తీయకండి. ఏంటంటే అది గోల్డ్ అని చెప్పి ఇచ్చింది, అది గోల్డ్ కాదు బట్టి పేపర్ వేసిండు. మీ హౌస్ లైన్ నేర్పిండి అన్న. ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లాడు తోలుకొని పోయిండు మమ్మల్ని. మీరు ఇప్పుడు వచ్చండి, ఇప్పుడు ఉన్నాయని ఏడు ఉన్నాయని ఇట్లా తీసుకుందాం. కడతా అంటే తీసుకున్నకుండా రెడ్ రెడ్ అది రెడ్ కొన్ని తీసుకుంటే ఐదు రావక్క ఒకసారి పట్టుకొని చూడు.